అనుకున్నాను. మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా నాకు భయంగా ఉంటుంది. నన్ను గురించి నువ్వేమీ భయపడకమ్మా. నేనున్న చోటు ఎవ్వరికీ తెలియదు. ఒక రహస్యమైన గుహలో ఉంటున్నాను. నాన్న, నేను కూడా ఒక రహస్య గుహలో వెంకటప్పయ్య వెళ్తుండగా వెంబడించాను. అక్కడ వాడు ఎన్నో రవ్వలు నగలు దాచిపెట్టించాడు నాన్న. ఏమిటి? వెంకటప్పయ్య రవ్వలు నగలు దాచించాడా? నువ్వు చూసావమ్మా? అవును నాన్న, ఒక అందమైన దంతపెట్టెలో దాచించాడు. దంతపెట్టెలోనా? ఆ గుహ ఎక్కడుందమ్మా? అదిగో అక్కడ పడిపోయిన మండపం ఉందే, దాని వెనక. ఓహో, ఏం నాన్న? ఆ వజ్రాలు చనిపోయిన రాజువై ఉండాలి. అవి వీడికి ఎలా దొరికాయి? అంటే వెంకటప్పయ్యకు రాజు మరణానికి ఖచ్చితంగా సంబంధం ఉండి తీరాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను నాన్న. నిన్నెవరో వెంకటప్పయ్య దగ్గరకు వచ్చి రాజేశ్వర ప్రసాద్ చనిపోలేదు, లంకలో ఉన్న అనంతయ్య అతను, నేనే ఆయన కూతురని చెప్తుంటే విన్నాను. అలాగా? మనల్ని గురించి వీడు ఎందుకింత ఆరాధిస్తున్నాడు? అమ్మా, ఎందుకైనా మంచిది ఈ వెంకటప్పయ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే నాన్న, నా కోసం అక్కడ ఎదురు చూస్తుంటా. వస్తాను నాన్న. వెళ్ళిరామ్మా. అమ్మా ఉండమ్మా, నేను కూడా నీతో పాటు రాజభవనం వరకు వస్తాను. వద్దు నాన్న, ఎవరు నాకు అనుకుంటారేమో. పర్వాలేదమ్మా, దూరాన్ని నుంచైనా ఒక్కసారి మీ అమ్మను చూడాలని ఉందమ్మా. సరే నాన్న, రండి. స్వామి. పంకజం. నేనే స్వామి. నువ్వేనా పంకజం? కాస్త కబురు పంపకూడదా? రాజలాంఛనాలతో నిన్ను ఆహ్వానించి ఉండుని. నన్నేం చేయమంటారు స్వామి? అలాటప్ప వెంకటప్పయ్య గారు ఊరికే నన్ను కన్ను గీడుతూ ఉంటాడే, మరి వాడికి కనపడకుండా రావాలిగా. అలాగా? దొంగ వాడిని వాళ్ళే ఉద్యోగం కూడా పీక బయటికి గింటేస్తాను. చెయ్యి ఎంత మెత్తగా ఉంది, అద్దం మీద తడిమినట్టు నున్నగా ఉంది. పంకజం, ఊరుకోండి స్వామి, ఎవరైనా చూస్తే బాగుండదు. పక్కని పిల్లి మామిడి పండు లాంటి బుద్ధలు, విల్లు లాంటి కనుబొమలు, మీసం మీసం. అవును, కల్లో కనపడే ఆడవాళ్లకు మీసాలు ఉంటాయిలే. నన్ను ఉద్యోగం నుంచి తీసి పారేస్తావు, నీ ఉద్యోగం కూడా ఊడుతుంది. అప్పుడు ఇద్దరం కలిసి రాజభవన్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. నాతో నాటకం ఆడుతున్నావు? నీతో నాకే నాటకం అయ్యా. నాటకం ఆడడానికి రాజేశ్వర ప్రసాద్ ఏం చేసి ఉన్నాడు. అవును, గడ్డాలు మీసాలు పెట్టుకుని విమల్తో మాట్లాడుతూ ఉంటే నా కళ్ళారా చూశాను. ఆ అమ్మాయే లలిత కుమారి, అతనే రాజేశ్వర ప్రసాద్. కావాలంటే ఏ గుళ్ళో పెడితే ఆ గుళ్ళో ప్రమాణం చేస్తాను. ఉండవయ్యా, ముందు నాగైతే ఆలోచించు. ఈ చచ్చు వెదవికి జీతం ఇచ్చి పెట్టుకుని నీలాంటి పిచ్చి వెదవ ఎవడయ్యా దొరుకుతాడు? రే ఏమిటమ్మా ఇంత త్వరగా వెళ్ళిపోతానంటావు? ఇంకా నెల రోజులు ఉండి వెళ్ళమ్మా. నీ మాట కాదనడం లేదమ్మా, కానీ ఇక్కడికి వచ్చిన మొదలు నా మనసు బాగుండటం లేదు. ఏది చూసినా పాత జ్ఞాపకాలు నా మనసుని బాధిస్తున్నాయి. నాకు సెలవు ఇవ్వండమ్మా. సరే, నీ ఇష్టం. కానీ విమలన మాత్రం నా దగ్గరే ఉండని. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నీవు పంపమన్నప్పుడు పంపుతాను. సరే, అలాగే. అక్కయ్య రా తమ్ముడు. నువ్వు తమ్ముడితో మాట్లాడుతుండు, నేను వస్తాను. కూర్చో తమ్ముడు. అక్కయ్య, మనకి మంచి రోజులు వస్తున్నాయి. మహారాజు గారు కూడబెట్టిన వజ్రాలన్నీ ఇప్పుడు వెంకటప్పయ్య అధీనంలో ఉన్నాయి. ఏమిటి, వెంకటప్పయ్య దగ్గర? అవునక్కయ్య, నిన్న వెంకటప్పయ్యని విమల అనుసరిస్తూ వెళ్ళింది. విమల వెనకాలే నేను గుహలోకి వెళ్ళాను. మేమిద్దరం మహారాజు గారి దంతపెట్టులో ఆ వజ్రాలన్నీ చూసాం. అలాగా? అంత ఆశ్చర్యంగా ఉంది. ఎవరో గడ్డం ఉన్నాయనతో విమల మాట్లాడిందని చామంతి చెప్పింది. ఏదో నువ్వు విమలను అంతగా ప్రేమించడం చూసి గిట్టని వాళ్ళు అలా అన్నారు. గాని విమల చాలా మంచి పిల్లక్క, నువ్వేమి సందేహించక్కర్లేదు. సరే తమ్ముడు, నేను ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే నీకు సహాయం కలుగుతుంది. అబ్బే, ఇక్కడ నువ్వెందుకక్క? నువ్వు వెళ్ళు.
మహారాజు గారి హత్యకి ఈ రాజమందిరంలో ఉన్న వాళ్ళకి ఏదో సంబంధం ఉంది. నేను హంతకుల్ని పట్టి అప్పగించొస్తాను. నువ్వు వెళ్ళు. నాన్న చాలాసేపటి నుంచి కాచుకుని ఉన్నారా? ఏ నాన్న, ఒంట్లో బాగలేదా? అబ్బే ఏం లేదమ్మా, తల కొంచెం భారంగా ఉంది. నిన్న బాగానే ఉన్నారే, ఏదైనా మందు తెచ్చిపెట్టమంటారా? అబ్బే వద్దమ్మా. నాన్న, మిమ్మల్ని కలుసుకున్న సంగతి అమ్మకు తెలిసిపోయింది. అమ్మా? అవును, అమ్మ మీద ప్రేమ అటువైపు, నాన్నగారి పేరు బయట పెట్టకూడదనే బాధ ఇటువైపు. ఎలాగో కుంటి జవాబు చెప్పి అప్పటికి తప్పించుకున్నాను. అవును, మనం కలుసుకున్నట్టు విజయుడికి తెలీదా? తెలుసు, కానీ నేను మిమ్మల్నే కలుసుకున్నానన్న సంగతి చెప్పకుండా దాచాను. విమల, ఎంత పని చేశావు? అతడు నిన్ను ఒకవేళ అపార్థం చేసుకుంటే? నాన్న, ఆయన అందరిలాంటి వారిని మీరు ఆయన అనుమానించకండి. మానవ జాతిలో మాణిక్యం లాంటి వారు. ఎవరిని చెప్పినా ఆయన మనసు మారనే మారదు. అవునవును, అతడు చిన్నప్పటి నుంచే సద్గుణ సంపన్నుడు. నాన్న, వెంకటప్పయ్య అప్పలరాయ్ బహదూరు పెదనాన్న గారిని హత్య చేశారని రుజువు చేయడానికి తగిన ఆధారాలు దొరికాయి. పెదనాన్నగారా? ఏం నాన్న? ఏమిటి? ఏం లేదమ్మా, చెప్పు చెప్పు చెప్పు. మీ మీద పడిన అన్యాయపు అపవాదు తొలగిపోవడానికి సమయం దగ్గరకు వచ్చింది. మీరు నిర్దోషిని నిరూపించి ఈ అనంతగిరి సింహాసనాన్ని మీరు అలంకరించగా నేను కళ్ళారా చూచి ఆనందించే కాలం సమీపిస్తూ ఉంది నాన్న. నేనే లలిత కుమార్ని తెలిస్తే అమ్మ ఎంత సంతోషిస్తుంది. అయితే నువ్వు రాజేశ్వర ప్రసాద్ కూతురు లలిత కుమారి నువ్వేనా? మీరా? ఏమిటి నాటకం? ఇలా నాటకం ఆడకపోతే నీ తండ్రిననే ఉద్దేశంతో నీవు చెప్పిన రహస్యాలన్నీ నాకు తెలిసేవేను. లలిత, అలా కంగారు పడతాను. ఇలా చూడు, నీ కష్టాల్లో నాకు మాత్రం భాగం లేదా? నీ తండ్రి నిర్దోషి అని నువ్వు రుజువు చేసే యత్నంలో నా ప్రాణాలైనా సరే త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సంగతులన్నీ మా అక్కయ్యతో చెప్పుదాం. బాబా, ఇప్పుడొద్దు. మనం హంతకుణ్ణి పట్టుకునే వరకు ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు. అది నిజమే. నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్ళొస్తాను. వెళ్తా, అసలే చీకటి. జాగ్రత్త సుమా, త్వరగా రావాలి.
నా పేరు వెంకటప్పయ్య అండి. మా వైపు చాలా పేరండి. మీరేదో అలా టప్ప అనుకున్నానండి. పొరపాటు అయిపోయింది, క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. తాతకు జవాబు చెప్తాను రా. రే కడుపులో కొట్టావు, దొక్కలో కొట్టాను. నా తలకాయ నువ్వు పుడుతుంది. రే ఇలాగా నీ పని ఉండు. గడ్డలు మీసాలు పెరిగి పారేస్తారా ఏమనుకుంటున్నావు? ఏమిట్రా ఇదంతా? ఏ లేదండి, ఇక్కడ భూతాలు పిశాచాలు ఉన్నాయంటేను. ఇంకొకసారి ఇలాంటి పని చేశావు నీ తలకాయ తీసి ఇంకోళ్ళ మెడకాయ మీద పడేటట్టు చేస్తాను. అలాగే ఆడవాళ్ళ మెడకాయ మీద పట్టి చూడండి. ఏదో అనుకుంటే ఇంకోటి అయిపోయింది. ఎక్కడ తెచ్చారు?